లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక శనివారం కేరళ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైంది. 38 నాటికల్ మైళ్ల దూరంలో ఇది ప్రమాదానికి గురైనట్టు కోస్ట్ గార్డు సిబ్బంది గుర్తించారు. తొలుత ఇది ఓ వైపునకు ఒరిగిపోయింది. దీంతో అందులోని కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. విజుంజిం పోర్టు నుంచి శుక్రవారం బయలుదేరిన 184 మీటర్ల పొడవున్న ఎంఎస్సి ఎల్సా 3 నౌక శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ చేరుకోవాల్సి ఉండగా కంటైనర్ నౌక ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. దీన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. అందులో ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చింది. అయితే తాజాగా అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు ఇండియన్ కోస్ట్ గార్డు ప్రకటించింది. ఈ నౌకలో 640 కంటైనర్లు ఉండగా వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు తెలిపింది. ఇవి కనుక నీటిలో కలిస్తే చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇవి లీక్ అయితే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. కంటైనర్లు, అందులోంచి బయటకు వచ్చిన ఇంధనం తీరం వైపునకొస్తే తాకద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సముద్ర జలాల్లో ఇంధనం లీక్ అయి ఎంత మేరకు వ్యాపించిందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ వినియోగించే విమానం సముద్రంపై చక్కర్లు కొడుతోందని అధికారులు తెలిపారు. ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ అనేది సముద్రాలు, నదులు లేదా భూమిపై ఆయిల్ లీక్ గుర్తించడానికి, దాని విస్తీర్ణాన్ని, కదలికను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారు. అప్పుడు దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. ఈ ఘటన కారణంగా తలెత్తే పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాల్షియం కార్బైడ్ కనుక సముద్రంలో లీక్ అయితే అది నీటిని కలుషితం చేస్తుంది. నీటితో అది చర్య జరిపి ఆ తర్వాత ఏర్పడే కాల్షియం హైడ్రాక్సైడ్ నీటి pH స్థాయిని పెంచుతుంది. ఇది జలచరాలకు, ముఖ్యంగా చేపలకు అత్యంత హానికరం. కొన్ని సందర్భాల్లో ఇది జలచరాల మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే అందులోంచి బయటకు వచ్చిన ఇంధనం తీరం వైపునకు వస్తే తాకద్దని ప్రజలను కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దీంతో తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.